హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నా ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు చూస్తున్నది శ్యామల యూట్యూబ్ ఛానల్ అండ్ బ్లాగ్స్. నేనైతే నా పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఫ్రెండ్స్. మస్తు పని ఈరోజు అయితే ఇంట్లో పనులన్నీ చేసుకొని వచ్చేసరికి ఈ టైం అయింది. నేను వచ్చి ఒక అర్ధగంట సేపు అవుతుంది మా షాప్కి వచ్చి. అయితే మా ఆయన అయితే ఇంక ఇంటికి వెళ్ళిపోయింది ఇప్పుడే. నేనైతే ఇంకా షాప్ దగ్గర ఉన్నా ఫ్రెండ్స్. నేనైతే షాప్కి వచ్చిన. మా దగ్గర ఏముందంటే ఈరోజు కుంటి కూర ఉంది ఫ్రెండ్స్. కుంటి కూర, తోటకూర, ఇది పుదీనా, ఇది కొయ్య తోటకూర, ఇవి ఉల్లి పొరకలు, ఇదేమో పాలకూర, ఇదేమో సుక్కకూర ఫ్రెండ్స్, ఇదేమో బచ్చలి కూర, ఇదేమో పొనగంటి కూర, ఇదేమో తెల్ల పుంటి కూర, ఇదేమో పిండి కూర, ఇదేమో కొత్తిమీర. ఇది అంతా ఎండిపోతుంది అని చెప్పేసి ఇట్లయితే జోర సంచి అయితే కప్పి పెట్టిన ఫ్రెండ్స్. ఇదంతా కొత్తిమీరే. ఇంకా ఇక్కడనైతే ఏముందంటే మెంతం కూర ఉంది. ఇంకో మెంతం కూర. ఈ పిండి కూర అయితే లేని రోజు ఏమో అందరు అడుగుతారు ఫ్రెండ్స్, పిండి కూర లేదా లేదా అని. ఇగో పిండి కూర తెచ్చినాము. ఈరోజు అయితే ఇంకెవ్వరు కొంటనే లేరు. పిండి కూర అట్లనే ఉండిపోయింది. ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకో పొనగంటి కూర. ఇదైతే కండ్లకు చాలా మంచిది. ఎవరన్నా కొంచెం కండ్లు కొంచెం సరిగా కనిపించకపోతే తిన్నారనుకో మంచిగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. పొనగంటి కూర చాలా మంచిది కండ్లకి. ఇంకా తర్వాత ఇంకా నిమ్మకాయలు, ఇక పచ్చిమిర్చి అయితే ఇక కొన్ని ఉన్నాయి, ఇక కరివేపాకు. మేమైతే ఇగో ఇన్ని రకాల ఆకుకూరలన్నీ అమ్ముతా ఫ్రెండ్స్. నేనైతే ఇంకా రోజు ఇంక ఇదే పని నేను చేయడం అయితే. ఇంక ఇప్పుడు పొద్దున 3 గంటలకు వెళ్ళి ఇవన్నీ తెచ్చుకోవాలి. మళ్ళా రాత్రి 11:30, 12 గంటల వరకు వీటితోటే ఉండాలి మబ్బుల నుంచి. ఇంక ఇవన్నీ అయిపోతాయా అయిపోవా అని రాత్రి ఇంకా పొద్దంతా టెన్షన్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఒక్కొక్కసారి ఏమో మంచిగా గిరాకీ అవుతుంది, ఒక్కొక్క రోజు ఏమో గిరాకీ కాదు. ఇప్పుడు వర్షాకాలం కదా, వర్షాలు వస్తున్నాయి. ఇక గిరాకీ టైంకి అన్నీ మిగిలిపోతున్నాయి. అంతా లాస్గా ఉంది ఫ్రెండ్స్ వ్యాపారం అయితే. కానీ ఇంకేం చేస్తాం, తప్పదు కదా, మనం చేసే పనే ఇది. అందుకోసమే